హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాల్మన్ ఫ్రమ్ సాల్మన్ స్పాట్లైట్ ఛానల్. నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్స్. అలాగే మీ వ్యూస్ కూడా చాలా ఎన్నో ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్విక్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. తనూజ వర్సెస్ దివ్య ఎవరు ఆర్గ్యుమెంట్లో గెలిచారు? ఇమాన్యుయల్ వర్సెస్ తనూజ ఎవరు గెలిచారు? అలాగే ఫ్యామిలీ నుంచి కళ్యాణ్కి ఎలివేషన్ పడిందా? కళ్యాణ్కి ఓటింగ్ పర్సెంట్ పెరుగుతుందా? అలాగే టాస్క్లో రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్ ఈ టాస్క్లో ఎవరు గెలిచారు? ఇవన్నీ మనం వీడియోలో చెక్ చేసేసుకున్నాం. లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ ఇమాన్యుల్ది ఎపిసోడ్ అయితే స్టార్టింగ్ ఇమాన్యుల్ అయితే గార్డెన్ ఏరియాలో ఉంటాడు. తర్వాత వాళ్ళ మదర్ వస్తుంది. సమ్ దిస్ ఈజ్ ఎ ప్రైవేట్ పార్టీ సాంగ్ అయితే ప్లే అయిపోయిన తర్వాత తను మెయిన్ ఎంట్రన్స్లో నుంచి వస్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్లో నుంచి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అంతలోపు రీతు అండ్ తనుజ ఇద్దరు తీసుకొని వస్తారు. తర్వాత ఇద్దరు రూమ్లోకి వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లో ఇది నా బెడ్, అలాగే మన ఫ్యామిలీ ఫోటో అంతా చూపిస్తాడు ఎమాన్యుల్ వాళ్ళ మదర్కి. తర్వాత కూర్చోబెట్టి వీళ్ళిద్దరి డిస్కషన్ అయితే స్టార్ట్ అయ్యి ఎమాన్యుల్ వాళ్ళ మదర్ని అడుగుతాడు, అమ్మ నేనేమో తప్పు చేస్తున్నానా, ఎక్కడైనా ఏదైనా ఉందా? లేదమ్మా, మన ఊరు వాళ్ళు అలాగే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలు మనల్ని ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఇలాగే గేమ్ ఆడు, అలాగే నీ తప్పు లేనప్పుడు నువ్వు సారీ చెప్పడానికి వెళ్ళకు. ఇదంతా వాళ్ళ మదర్ ఎమాన్యుల్కి అయితే చెప్తారు. అంతలోపు సంజన గారు వస్తే, అమ్మ థ్యాంక్స్ అమ్మ, మా కొడుకుని చూస్తున్నందుకు థ్యాంక్స్, తలకి నూనె రాసినందుకు, అలాగే మా కొడుకుని నేను లేకపోయినా ఎంతో బాగా చూసుకుంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అంటే, థ్యాంక్ యూ అమ్మ, అదేం లేదు తను కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు సంజన గారు అంటారు. ఇక్కడ సంజన గారు నాకు ఎందుకు నచ్చారంటే, లేదు మీరు మాట్లాడుకొని నేను తర్వాత వస్తానని చెప్పి తన ప్రైవసీ ఇచ్చేసి సంజన గారు అయితే వెళ్ళిపోతారు. తర్వాత అదే టీవీ ఉంటుంది కదా, సోఫా ఏరియాకి తీసుకొచ్చి కూర్చోబెట్టి అందరు కూర్చుంటారు. ఒక్కొక్కరి గురించి ఇంకా టాపిక్ అయితే స్టార్టింగ్ భరణి గారు ఎలా ఆడుతున్నారమ్మ అంటే, బాగా ఆడుతున్నారు. హెల్త్ బాగాలేదు కదా, కొంచెం డల్ అయ్యారు, ఇప్పుడు నుంచి ఇంకా బాగా ఆడతారని చెప్పి అని అంటారు. నెక్స్ట్ సుమన్ గారు, అయ్యో సుమన్ గారు, మీరు అలమార్లో పాలు తాగుతున్నప్పుడు మేము చూసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ టాస్క్ అని చెప్పి సుమన్ గారి గురించి అయితే చెప్తారు. నెక్స్ట్ దివ్య గురించి ఏం చెప్తారంటే, ముక్కుసూటిగా మాట్లాడతావమ్మా, ఏదున్నా సరే ముఖం మీద చెప్తావు, మీ అమ్మకి ఒక్క ముద్దు పెట్టవి అని నవ్వుతూ చాలా బాగా చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి రీతు మీద నాకు ఎందుకంటే కోపం అమ్మ, రాణి టాస్క్లో ఇమాన్యుల్ని పిలిచి ఇట్రా అని చెప్పి తలకు మసాజ్ చేయించుకున్నది, అక్కడ నాకు కోపం వచ్చింది అమ్మ రీతు గారు అని అంటది. క్యూట్ అనిపించింది. తర్వాత వచ్చేసి డెమాన్ పవన్ గురించి ఏంటంటే, ఒక 10 నెలల పిల్లోడు ఒక 6 నెలల పిల్లోడిని తిప్పుతూ ఉంటాడు కదా, అలా టాస్క్లో నువ్వు మా కొడుకుని తిప్పుతున్నప్పుడు నాకు భయం వేసిందమ్మా అని చెప్పి అంటే, డెమాన్ పవన్ కింద పైన నవ్వి అయ్యా అని చెప్పి బాగా నవ్వుకుంటాడు. తర్వాత వచ్చేసి సంజన గారికి ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు ఒక టాపిక్ గురించి కానీ ఏదైనా చెప్తున్నప్పుడు ఆ టాపిక్ని ఒక మాటతో వదిలేయండి, అంతేగాని 2 సార్లు 3 సార్లు అలా సాగదీబాకనని బాగా చెప్తారు. ఇది హింట్ అయితే బాగుంటుంది. తర్వాత వచ్చేసి కళ్యాణ్కి వచ్చేసరికి, సల్యూట్ నానా అని చెప్పి కళ్యాణ్ గురించి చెప్పి, నీ ఆట కానీ నీ ప్రేమ చూపించే విధానం కానీ నువ్వు లాయల్టీగా ఉండి ఇది కానీ అది నాకు ఎంతో ఇష్టం అమ్మా, సూపర్గా ఆడుతున్నావు అని చెప్పి బేభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ కళ్యాణ్కి. ఇది ఫ్యామిలీ ఆడియన్స్లో కానీ ఓటింగ్లో కానీ నెంబర్ 1లో దూసుకెళ్తున్నాడు కళ్యాణ్ పడాల. విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా వెరీ వెరీ హై. అలాగే ఈ ఎపిసోడ్ నుంచి తనుజాకి ఇంతకుముందు మ్యాక్సిమం 25 to 50% డిఫరెన్స్లో ఉంటాయి. ఈ వారం మాత్రం మ్యాక్సిమం విన్నర్ అయ్యే పోల్ కనుక పెడుతుంటే ప్రతి దాంట్లో యావరేజ్గా 5% డిఫరెన్స్ అయితే వస్తుంది. అది కూడా ఈ వచ్చే వీక్స్లో కూడా అది పోయే అవకాశం ఉంది. సో విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ తనుజ, ఎంతో ఎంతో అందమైన యువరాన్ని ఇచ్చాడు బిగ్ బాస్ నీకు అని చెప్పి అని చిన్న కామెడీ వేలో చెప్పేసి వీళ్ళు మటన్ అండ్ గోంగూర తీసుకొచ్చింది. కూర అయితే స్టోర్ రూమ్ నుంచి వచ్చేసరికి అందరికీ కలిపి ఒక్కొక్క ముద్ద పెడుతూ తనుజ దగ్గరికి వెళ్తే, అదే ఎమాన్యుల్ అన్నకి పెట్టండి ఫస్ట్ అని కళ్యాణ్ అంటే, తనుజ నీకెందుకురా ప్రతి దాంట్లో దూరతావు అని చెప్పానంటే, లేదు ఎమాన్యుల్ అన్న పెట్టలేదు, ఆడవాళ్ళు ఏడిపించకూడదమ్మా అదంటే, డెమాన్ పవన్ అంతలోపు మరి ఆడవాళ్ళు మగవాళ్ళని ఏడిపిస్తే అని ఒక చిన్న క్యూట్గా ఒక చిన్న కన్వర్జేషన్ అయిపోద్ది. నెక్స్ట్ ఆ డే క్లోజ్ అయిపోద్ది.
తర్వాత డే వచ్చేసి సాంగ్ అయితే ప్లే అవుద్ది. దావుది వదిరే వదిరే సాందారా అని సాంగ్ అయిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత టాస్క్ అయితే స్టార్ట్ అయిపోద్ది. టాస్క్ స్టార్ట్ అయిపోయింది. టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఓటింగ్ లాంటిది పెడతారు. సో ఇది ఫ్రెండ్స్ అసలైంది. ఇక్కడ అందరు కూర్చుంటారు. ఇందులో ఈ కెప్టెన్సీ ప్లస్ 2 వీక్స్ ఇమ్యూనిటీ కూడా వస్తుంది కెప్టెన్సీతో పాటు. సో అందుకని అందరూ జాగ్రత్తగా ఉంటారు. అందరూ కూర్చొని ఓటింగ్ ప్రకారం తీసేద్దాం అని అనుకుంటారు. ఫస్ట్ దివ్య లేసిద్ది. దివ్య లేసి నాది తనూజ అని చెప్తుంది. ఎందుకంటే ఈ వీక్ కెప్టెన్ అయ్యావు, నెక్స్ట్ వీక్ కెప్టెన్ అయితే నీకు 2 వీక్స్ ఇమ్యూనిటీ, అలాగే ఈ వీక్ కెప్టెన్ ప్లస్ ఇమ్యూనిటీ 2 ఉన్నాయి. సో నీకు నెక్స్ట్ డైరెక్ట్గా నువ్వు 13th వీక్కి వెళ్ళిపోతావు. సో అందుకే నేను నిన్ను తీయాలనుకుంటున్నానని చెప్తుంది దివ్య. ఈ మామూలు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలిచారు ఏంటి అనేది నేను ఒక్క వైపే కాదు 2 వైపులు ఆలోచించి జెన్యున్గా చెప్తాను. చెప్తే తనూజ ఏంటి నువ్వు ప్రతిదానికి నా విషయంలోనే ఎందుకు ఇలా చేస్తావు? ఇప్పుడు ఈ విషయంలోనే అంతే కాదు ప్రతి దాంట్లో అంతే, ఎందుకు నా మీదకి ఎలా వస్తున్నావు అంటే, తనూజ నీకు ఇష్టం వచ్చింది పోర్ట్రే చేయబాకు, నేను జెన్యున్గానే చెప్తున్నాను, నువ్వే కాదు ఎవరున్నా సరే ఆ కెప్టెన్సీలో నేను వాళ్ళకి ఇచ్చేదాన్ని కాదు అని చెప్పిద్ది. అవునులే అదేలే నువ్వు పర్సనల్ రీజన్స్ పెట్టుకొని ఇదంతా చేస్తున్నావు. పర్సనల్ రీజన్స్ అంటే పర్సనల్ రీజన్స్ అనుకు. నువ్వు ఇష్టం వచ్చింది పోర్ట్రే చేయకు తనుజ, నాకు ఇష్టం వచ్చిందే చెప్తాను, నేను జెన్యున్గా చెప్తున్నాను. నేను నీ మీద టాస్క్లో ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో నీ మీద నీ గెలిచింది కూడా నేనే, పో అని చెప్పి సర్లే నీ ఇష్టం పో అని తనుజ అనేది. ఇక్కడ ఫ్రెండ్స్ తనుజాదే తప్పు. మీరు అవునన్నా కాదన్నా ఏదన్నా సరే ఇక్కడ తనుజాదే తప్పు. పో అని ఒక హౌస్మేట్ని డిస్రెస్పెక్ట్ చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తాను నేను. పో అంటే పో అనకు తనుజ అనేది. పో అనకంటే మళ్ళీ పో, ఏం మాట్లాడుతున్నావు అంటే తెలుగు అని చాలా యారగెన్స్గా అనిపించింది. మళ్ళీ పో పో అని 3 సార్లు అనేది వద్దన్నా కూడా ఇక్కడ ట్రిగర్ చేసింది. సో ఇక్కడ ఫస్ట్ తర్వాత ఇంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందరూ నామినేట్ చేస్తూ ఉంటారు. తర్వాత బర్నీ గారు వచ్చి అందరూ తనుజ నామినేట్ చేస్తూ ఉంటారు. ఎమాన్యుల్ వచ్చి వరుసగా 2 వీక్స్ కెప్టెన్ అయ్యావు కదా, 2 వీక్స్ కెప్టెన్ అవుతావు ఇప్పుడు రేసులోకి వస్తే, సో అందుకని చెప్పి మళ్ళీ ఇమ్యూనిటీ కూడా వస్తుంది, సో అందుకని నేను నీకు సపోర్ట్ చేయట్లేదని చెప్పి ఇతను కూడా తనుజ